అరే ఏం జరుగుతుందండి అసెంబ్లీలో ఒకసారి వినండి. ఎంత ఘోరమైనటువంటి మాటలు అంటే అసలు భయంకరం. ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి ముఖ్యమంత్రిలో ఉంచుకొని మీరు చూసినట్టయితే విపత్తులను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రాణపోతే ఎన్నో హైడ్రా అనేటువంటి ఒక సంస్థ హైదరాబాద్ హైదరాబాద్ ప్రవేశపెట్టడానికి ఈరోజు ఒకసారి ఇది హైదరాబాద్ ఏమనుకుంటు ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ టోల్ తీస్తా కొడగా ఒక్కొక్కటి టోల్ తీస్తా ఒక్కొక్కటి టోల్ తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఇక్కడ ఈయన తోలు తీస్తా అని మాట్లాడుతూ ఉంటే స్పీకర్ ఇట్లా అంటుండు. వాయిస్ వస్తలేదా స్పీకర్ గారికి? అక్కడ ఏ పార్టీ బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెసా పక్కన పెట్టు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఒక రౌడీ షీటర్ కన్నా దారుణంగా తోలు తీస్తా బిడ్డ నీ అమ్మ గిట్ల పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలోనే బెదిరిస్తా ఉంటే ఏం చర్యలు తీసుకురండి ఆయన మీద? లేకపోతే మిమ్మల్ని కూడా తిరగని అని చెప్పి బెదిరించిండా? అదే అయి ఉంటది. ఆయనకు దానం నాగేందర్కి భయపడుతుర్రేమో, కుక్కలు కూడా భయపడవు ఆయనకి. రౌడీ షీటరు గూండాగిరి చేస్తా ఉన్నాడు. పంజాగుట్ట ఇది వరకే చాలా సార్లు మాట్లాడినా. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడినా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుతా ఉన్నా, బరాబర్ మాట్లాడుతా ఉన్నా. పంజాగుట్ట కాడ బీడీలు అమ్ముకున్నోడికి ఇంతకన్నా ఏం మాటలు వస్తాయి? పీజేఆర్ దగ్గర పనిచేసినోడికి పీజేఆర్ ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడిండా? పీజేఆర్ అంటేనే ఒక బ్రాండ్. ఇప్పటికి కూడా ఇళ్ళలా ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటాడు. అట్లీస్ట్ ఒక 10%, 5% మంచి కూడా నువ్వు ఆయన నుండి నేర్చుకోలేకపోయినావు. దానం నాగేందర్ ఎట్లా తిరుగుతావో జూనికి ఏమన్నా నీ జాగిరా ఇది హైదరాబాదు? ఇటువంటి ఎమ్మెల్యేను గెలిపించినందుకు ఖైరతాబాద్ ప్రజలు సిగ్గుపడండి. డబ్బుల కమ్ముడు అయ్యి ఇటువంటి లీడర్లను గెలిపించినందుకు సిగ్గుపడండి. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు నువ్వు? అందరు ఏకమైన ఇంటికి వచ్చి తంతే ఏం చేయగలుగుతావు నువ్వు? ఏం చేయగలుగుతావు అంటున్నా నేను. ఇప్పుడేదో గెలిచినవని మిడిసి పడక ఎగిరెగిరి పడకు. నీ గెలుపు ఒక గెలుపు కాదు. దొంగ ఓట్లు పెట్టి రిగ్గింగ్లు వేసి గెలిచింది ఒక గెలుపు కాదు. పైసలు ఇట్లా జల్లేసి మళ్ళా కబ్జాలు చేసి మళ్ళా వచ్చేసారి గెలుస్తావా? రాజకీయ జీవితం ఉంటుందా నీకు? ఇక ఉంటుందా? ఏ రకంగానైనా కర్మ అనేది వెంటాడుతుంది డెఫినెట్గా. దానం నాగేందర్ గుర్తుపెట్టుకోండి. దానం నాగేందర్ గారు, నువ్వు పార్టీ ఆఫీస్లో లేవు, నువ్వు అసెంబ్లీలు ఉన్నావు, ఒక ఎమ్మెల్యేవి. సర్లే రిగ్గింగ్ చేసిన వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడగలుగుతారు? సో ఇక్కడైనా ఖైరతాబాద్ ప్రజలు ఎవరైతే ఓట్లేసిండ్రో ఈయనకి బుద్ధి తెచ్చుకోండి చూసి దయచేసి. ఇటువంటి వాళ్ళ కోసమా మీరు పాకులాడేది అని చెప్పి? ఇటువంటి వాళ్ళ కోసమా పాకులాడేది? ఇటువంటి నాయకుల కోసమా అసెంబ్లీ నడిపేది? ఇటువంటి అప్పుడే ఏదో రేవంత్ రెడ్డి వస్తున్నట్టున్నాడు. ఈయన ఏదో ఇక తిడితే మంచిగా మంత్రి పదవి ఇస్తాడని కాకా పడుతుండో రేవంత్ రెడ్డికి ఏం పడుతుండో. రేవంత్ రెడ్డి గారు అప్పుడే సభలోకి వస్తున్నప్పుడు దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు. బిల్డప్ నిన్ను మంత్రి చేస్తే అంతే. ఇక నిన్ను మంత్రి చేస్తే కంత్రిగాలు అందరు ఉంటారు. ఇక మొత్తం నిన్ను మంత్రి చేస్తే కంత్రిగాలు అందరు ఉంటారు. నువ్వే ఒక పురుగు అని మొన్న ఒప్పుకున్నావు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు కొత్త ఒకటి బెదిరిస్తే ఓటు భయపడ్డు. ఎమ్మెల్యేగా ప్రజలు నిన్ను గెలిపించినప్పుడు కొద్దిగా మంచి పని చేయి. ముంచే పనులు చేయకు, మందిని ముంచే పనులు చేయకు. కుటుంబం ఉన్నది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. కర్మ అనేది వెంటాడుతుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే నీ మీదికి వచ్చినప్పుడు, నీ ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడో లేకపోతే నీ వాళ్ళ మీదకి వచ్చినప్పుడో అప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ నీకు గుర్తొస్తూ ఉంటాయి. మిస్టర్ దానం నాగేందర్, సో ఏం నేర్చుకోవాలి పబ్లిక్? పిల్లలు ఏం నేర్చుకోవాలా? అసెంబ్లీ అంటే ఏందో చాలా మందికి తెలియదు. పిల్లలకి చూస్తారు అసెంబ్లీ, తల్లిదండ్రులతో పాటు కూర్చొని చూస్తారు. వాళ్ళందరూ ఏం నేర్చుకుంటారు? యువత ఏం నేర్చుకుంటుంది? ఒక ఎమ్మెల్యే అంటే రోల్ మోడల్ లాగా ఉండాలి. అదే రోల్ రాడల్ కింద గుద్దాలే వీళ్ళని కింద పడేయాలి అన్నట్టు ఉండద్దు. ఎమ్మెల్యే అంటే నీకు ఎవ్వడియాడు,
నువ్వేదో రేవంత్ రెడ్డి ముందర 2-3 మాటలు చెప్పి 2-3 ముచ్చట్లు చెప్పి నేను హీరో అనిపించుకుంటా అంటే ఆఖరికి 0 అవుతావు, గుర్తుపెట్టుకో. మళ్ళా గదే ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, చూసుకో. పబ్లిక్ అందరు చూస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను? అరే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఆయన అట్లా మాట్లాడుతుంటే స్పీకర్ గారు మైక్ కూడా ఆఫ్ చేస్తలేడు. ఇట్లా అంటే ఏంది? నోట్తో చెప్పాలి కదా స్టాప్ ఇట్ అని, రికార్డ్స్లోకి వెళ్ళి తీయాలి కదా. అట్లా మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి పడాలి, సభ నుంచి వెళ్ళిపోరా నాయన నువ్వు అనాలి. ఆ దానం నాగేందర్ అంటే మీకు కూడా భయమేనా? మిమ్మల్ని కూడా హైదరాబాద్లో తిరగనియడా? గిట్లుంది మీతోని. నేను చెప్తున్న దానం నాగేందర్, తోలు తీస్తావు, ఎవ్వడు తోలు కూడా తీయలేదు. ఇన్ఫ్యాక్ట్ నీ తోలు ఎవరు తీయకుండా చూసుకో.